ఏమే కోడలా, ఒకసారి ఇలారా. వస్తున్నా అత్తయ్య. చెప్పండి అత్తయ్య, పిలిచారు. నిన్న నేను ఈ నోట్బుక్లో స్పష్టంగా రాసుకున్నాను, ఇంట్లో 4 అరటిపండ్లు ఉండాలి. ఈరోజు చూస్తే 3 మాత్రమే ఉన్నాయి. ఆ ఒక అరటిపండు ఏమైంది? గాలి తినేసిందా, లేక ఇంట్లో దయ్యం వచ్చి డైట్ మొదలుపెట్టిందా? అత్తయ్య, మీ కొడుకే తిన్నాడు. రాత్రి ఆకలేస్తుంది అన్నాడు. అవునా? నన్ను అడగకుండా తిన్నాడా? ఈ ఇంట్లో అరటిపండు తినాలన్నా ముందుగా పంచాయతీ పెట్టాలన్న సంగతి మర్చిపోయాడా? అమ్మా, అది ఒక అరటిపండు మాత్రమే. నీకు అది ఒక అరటిపండు, నాకు అది కుటుంబ ఆస్తి. సరే కానీ కోడలా, ఈ చేప ఎందుకు ఇక్కడి నుంచి అక్కడికి జరిపావు? ఇల్లు ఉడ్చడానికి అత్తయ్య. ముందు నన్ను అడిగావా అసలు? చేప జరపడానికి కూడా అడగాలా? అవును, అడగాలి. ఈ ఇంట్లో గాలి కూడా ఏ వైపు వెళ్ళాలో నాకు చెప్పే వెళ్ళాలి. అమ్మా, గాలి కూడా బయోమెట్రిక్ వేసి వస్తుందా ఏంటి? ఏమైంది కాంతమ్మ అక్క? బయట వీధి వరకు నీ గొంతు వినిపిస్తుంది. ఈ కోడలు చాలా తెలివిగా మారిపోయింది. నేను అడిగిన ప్రతి ప్రశ్నకు వెంటనే సమాధానం చెబుతుంది. అది మంచిదే కదా? కాదు, కోడలు వెంటనే సమాధానం చెబితే అత్తకి కోపం రావాలి. అదే సంప్రదాయం. అత్తయ్య, మీరు ప్రశ్న అడగడానికి ముందే కోపంగా ఉంటారు కదా. నవ్వింది చాలే, నోర్ముయ్. సర్లే, నాకెందుకులే అమ్మ, మళ్ళీ వస్తానులే. అవును, సన్నబియ్యం డబ్బా మూత ఎవరు తీశారు? నేనే అత్తయ్య. ఎందుకు తీశావు? బియ్యం తీసుకోవడానికి. అదే నా అనుమానం. బియ్యం తీసుకుంటే నన్ను ఎందుకు పిలవలేదు? అత్తయ్య, మీరు వస్తే బియ్యం ఉడికేలోపు కథ పూర్తవుతుంది. అమ్మా, ఇప్పుడు అన్నం తినాలా, మీ మీటింగ్ వినాలా? ఏమోనే కోడలా, నువ్వు నవ్వినప్పుడల్లా నాకు అనుమానం వస్తుంది. ఎందుకు? ఏమో, ఏదో ప్లాన్ వేసినట్టు అనిపిస్తుంది. మరి నేను ఏడిస్తే అప్పుడు ఇంకో పెద్ద ప్లాన్ అనుకుంటా. అమ్మా, అంటే మన ఇంట్లో నవ్విన తప్పే ఏడ్చిన తప్పేనా? అవును, నా అనుమానం మాత్రం ఎప్పుడూ కరెక్టే. కోడలా, ఇక నుంచి ఈ ఇంట్లో జరిగే ప్రతి పని నేను డైరీలో రాస్తాను. ఎప్పుడు ఎవరు లేచారు, ఎప్పుడు టీ తాగారు, ఎన్ని స్పూన్ల పంచదార వేసుకున్నారు, అన్నీ లెక్క ఉండాలి. అప్పుడు ఎవరు ఎంత పని చేస్తున్నారో, ఎవరు ఎంత తింటున్నారో నాకు స్పష్టంగా తెలుస్తుంది. అత్తయ్య, ఇది ఇల్లు కదా, పోలీస్ స్టేషన్ కాదు. మనం కుటుంబంగా కలిసి ఉండటానికే కదా. ప్రతిదీ విచారణ చేస్తే ఇంట్లో నవ్వులు ఎక్కడి నుంచి వస్తాయి? అదే నేను తెలివి. నవ్వుల మాటలు చెప్పి నా దృష్టి మళ్లించి ఏదో దాచేస్తావు. అమ్మా, ఆ డైరీలో నా పేరు కూడా రాస్తావా? రాస్తా. నువ్వేమన్నా స్పెషలా ఏంటి? రాత్రి 10 గంటలకు ఫ్రిడ్జ్ తెరిచి లడ్డూ తిన్నాడు అని కూడా రాశా. అమ్మో, మన ఇంట్లో సీసీటీవీ కెమెరా అవసరమే లేదు, నువ్వు ఉంటే చాలు. ఏంటక్క, చేతిలో డైరీ పట్టుకొని కలెక్టర్లా కూర్చున్నా? ఇది సామాన్య డైరీ కాదు, ఇంటి చరిత్ర. ఏముంది అందులో? 3 ఏళ్ల క్రితం మా కోడలు ఒక స్టీల్ గ్లాస్ కింద పడేసింది. ఆ గ్లాస్కి ఉన్న చిన్న గీత కూడా ఇందులో రాసి ఉంది. అయ్యో, నువ్వు చరిత్ర రాయడం కాదు, పురావస్తు శాఖ నడుపుతున్నావు. అవును కోడలా, ఈరోజు పప్పులో కాస్త ఉప్పు ఎక్కువైంది. అంతగా లేదత్తయ్య. నువ్వు వంట చేస్తున్నప్పటి నుంచి నా నాలుకే మారిపోయిందా? అత్తయ్య, మీరు కోపంగా ఉన్న రోజు పప్పు తీపిగా ఉన్నా ఉప్పుగా అనిపిస్తుంది. అమ్మా, నువ్వు ముందు కోపం తగ్గించు, తర్వాత పప్పు టేస్ట్ చూద్దాం. సరేలే, మీరేదో ఫ్యామిలీ ముచ్చట్లు మాట్లాడుకుంటున్నారు, నేను ఎందుకులే మధ్యలో వెళ్తున్నా. వెళ్ళు, ఎవరున్నామన్నా నిన్ను ఇక్కడ? నేను అనవసరంగా వీళ్ళింటికి వచ్చిన. కోడలా, ఈ సోఫా మీద నేను డబ్బులు పెడుతున్నా, సాయంత్రం వరకు అది అక్కడే ఉండాలి, ఎవరూ తాకకూడదు. సరే అత్తయ్య. అయ్యో అయ్యో, నా అనుమానం నిజమైంది, డబ్బు పోయింది. అత్తయ్య, మీరు ఉదయమే మీ చీర కొంగులో డబ్బు పెట్టుకున్నారు కదా. అమ్మా, నీ అనుమానం కన్నా నీ మతుమరిపే ఫాస్ట్గా పనిచేస్తుంది. కోడలా, నిజం చెప్పాలంటే నేను నిన్ను ఇబ్బంది పెట్టాలని కాదు, ఈ ఇంట్లో అన్నీ సరిగ్గా ఉండాలని చూస్తుంటా అంతే. నాకు తెలుసు అత్తయ్య, కానీ అనుమానం ఎక్కువైతే ప్రేమ కనిపించదు. నమ్మకం ఉంటేనే ఇల్లు సంతోషంగా ఉంటుంది. ఇక నుంచైనా కోడల్ని కోడల్లా కాదు, కూతుర్లా చూడమ్మా. సరే, కానీ ఒక షరతు. ఏంటది అత్తయ్య? రేపటి నుంచి డైరీ మాత్రం నువ్వే రాయాలి. నా కళ్ళజోడు ఎక్కడ పెట్టానో నాకు గుర్తుండటం లేదు. అమ్మా, నీ కళ్ళజోడు నీ తల మీదే ఉంది. అయ్యో, అవును కదరా. అనుమానం ప్రపంచం మొత్తం మీద, కానీ వెతకాల్సింది మాత్రం తల మీదే. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. మరియు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.
మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.